పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతోన్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి ఇరాన్ మద్దతుగా హూతీ రెబల్స్ రంగంలోకి దిగడంతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. హూతీల రాకతో ప్రపంచ వాణిజ్య నౌకల రాకపోకలకు, ఇంధన సరఫరాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇరాన్ మద్దతు గల హూతీ రెబల్స్ టెహరాన్కు సాయంగా ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. యుద్ధంలోకి హూతీల ప్రవేశంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై హూతీలు మళ్లీ దాడులు పెంచితే సముద్ర భద్రత పూర్తిగా అదుపు తప్పుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచ వాణిజ్యంలో 12% రవాణా జరిగే బాబ్ అల్ మందాబ్ జలసంధిని హూతీలు లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ సమయంలో బాబాల్ మందాబ్ జలసంధిని హూతీలు టార్గెట్ చేసుకుంటే అంతర్జాతీయ వాణిజ్యంపై పెను ప్రభావం చూపుతుంది. హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయిజ్ కాలువతో అనుసంధానించే బాబాల్ మందాబ్ జలసంధి ఆసియా, ఐరోపా చమురు రవాణాకు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. హర్మూజ్ను ఇరాన్ మూసివేయడంతో ఈ జలమార్గం ద్వారా సౌదీ అరేబియా రోజూ లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణా చేస్తోంది. ఎర్ర సముద్రంలో 2023 నవంబర్ నుంచి 2025 జనవరి మధ్యకాలంలో హూతీలు క్షిపణులు, డ్రోన్లతో 100కి పైగా వాణిజ్య నౌకలపై దాడి చేసి రెండింటిని ముంచేశారు. ఇప్పుడు హూతీలు వాణిజ్య నౌకలపై దాడులు పెంచితే అది చమురు ధరల్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రభావం కేవలం ఇంధన మార్కెట్కే పరిమితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ప్రస్తుతం చేయి దాటిపోతుండటంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ట్రంప్ ప్రభుత్వం పశ్చిమాసియాకు భారీగా అదనపు బలగాల్ని తరలిస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది మెరైన్లను రంగంలోకి దించింది.